మూత అయితే పెట్టేసుకుందాము. మసాలా పచ్చివాసన అయితే పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఆయిల్ అయితే చక్కగా బయటకు వచ్చేసింది కదా. ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, బిర్యానీలో తిన్నా కూడా అదిరిపోతుందండి. అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకుంటారండి. చికెన్ ఫ్రైలు అంటే ఎన్నో రకాల ఫ్రైలు ఉంటాయి, అందులో ఇది చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. మరి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. స్మెల్ అయితే ముక్కులు అదరగొట్టేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.